హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. నా పేరు ప్రశాంత్ రెడ్డి. మనం ఈరోజు ఈ వీడియోలో గడియారాలు అనే టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. యూజువల్గా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమించేటువంటి రకరకాల ఉద్యోగాలకి, దాంతోపాటుగా ఇతరత్ర పోటీ పరీక్షలకి ఈ గడియారాలు క్లాక్స్ అనే టాపిక్ నుంచి యూజువల్గా ఒక బిట్ అనేటువంటిది రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ క్లాక్స్లో ముందుగా బేసిక్ ఇన్ఫర్మేషన్, దాంతోపాటుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి ఎలా ఉంటాయో గ్రాడ్యువల్గా దీంట్లో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం. ఓకేనా? ముందుగా బేసిక్ ఇన్ఫర్మేషన్. దీంట్లో ఎటువంటి అంశాలు మనం చూడబోతున్నాము అంటే ప్రైమరీగా బేసిక్ ఇన్ఫర్మేషన్. దీంట్లో భాగంగా గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, సెకండ్ల ముళ్ళుకు సంబంధించినటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్, దాంతోపాటుగా చిన్న ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాకి సంబంధించిన అప్లికేషన్స్, దాంతోపాటుగా రెండు ముళ్ళులు ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటాయి, ఎప్పుడు ఏకీభవిస్తాయి, రెండు ముళ్ళ మధ్య ఏర్పడే కోణం ఏంటి, ఎప్పుడు లంబంగా ఉంటాయి, దాంతోపాటుగా నీటిలో ఏర్పడేటువంటి ప్రతిబింబ సమయం ఎంత, అద్దములో ఏర్పడేటువంటి ప్రతిబింబ సమయం ఎంత, దాంతోపాటుగా ఒక గడియారం సమయాన్ని కోల్పోవడము అంటే ఏంటి, సమయాన్ని పొందడము అంటే ఏంటి, టైం లూజ్ అవ్వడం, టైంని గెయిన్ అవ్వడం అంటే ఏంటి, దాంతోపాటుగా కొన్ని జనరల్ టైప్స్ అనే క్వశ్చన్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయో మనం ఈ క్లాక్స్లో చూడబోతున్నాం. ఓకే, ఇవన్నీ చేయగలగాలి అంటే ముందుగా కొంత బేసిక్ అంశాలపైన మీకు మంచి అవగాహన ఉండాలి. కాబట్టి ప్రైమరీగా ఈ వీడియోలో వీఆర్ గోయింగ్ టు సీ సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? లెట్స్ సీ. ఇక్కడ గడియారాలలో మనకి యూజువల్గా క్లాక్ ఆర్ ద డయల్ ఆఫ్ ది ఫేస్ ఆర్ డయల్ ఆఫ్ ది క్లాక్ ఈజ్ యూజువల్లీ ఇన్ సర్క్యులర్ షేప్. అంటే మీనింగ్ ఏంటి అంటే గడియారములో ఉన్నటువంటి ఆ గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు అనేటువంటివి ఎల్లప్పుడూ ఎలా తిరుగుతూ ఉంటాయి అంటే వృత్తాకారంలో తిరుగుతూ ఉంటాయి అంటాం. ద డయల్ ఆఫ్ ది క్లాక్ యూజువల్లీ ఇన్ సర్క్యులర్ షేప్. బయట అవుట్లైన్ అనేటువంటిది అది రెక్టాంగిల్లో ఉండొచ్చు, స్క్వేర్లో ఉండొచ్చు, డిఫరెంట్ డిజైన్స్ ఉండొచ్చు. ఎలా ఉన్నప్పటికీ అందులో తిరిగేటువంటి ముళ్ళులు మాత్రం యూజువల్గా ఎలా తిరుగుతాయండి? వృత్తాకారంగా తిరుగుతూ ఉంటాయి. ఆ విషయం మీకు తెలుసు. కాబట్టి గడియారములో ఉన్నటువంటి గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు మరియు సెకండ్ల ముళ్ళు అనేటువంటివి వృత్తాకారములో తిరుగుతూ ఉంటాయి. అయితే ఈ వృత్తము యొక్క పరిధి అనేటువంటిది సర్కంఫిరెన్స్ ఆఫ్ ద సర్కిల్ అంటాం. ఇది గడియారం యొక్క దాంట్లో ఆ విధంగా ముళ్ళులు తిరుగుతున్నాయి అనుకోండి. దీన్ని ఏమంటామంటే వృత్తం యొక్క పరిధి అంటాం. సర్కంఫిరెన్స్ ఆఫ్ ద సర్కిల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12 o'clock ఉందనుకుందాం, ఇటువైపు 3 o'clock ఉంది, 6 o'clock ఉంది, అండ్ చివరగా 9 o'clock ఉంది. ఓకేనా? ఈ విధంగా ఈ గడియారములో ఉన్న ముళ్ళులు వృత్తాకారంగా తిరుగుతూ ఉన్నప్పుడు ఈ వృత్త పరిధి అనేటువంటిది యూజువల్గా ఒక 12 పెద్ద సమాన భాగాలుగా డివైడ్ చేయబడి ఉంటుందండి. గడియారములో ఉన్నటువంటి వృత్త పరిధి అనేటువంటిది 12 పెద్ద సమాన భాగాలుగా డివైడ్ చేయబడి ఉంటాయి. 12 పెద్ద సమాన భాగాలు, 12 బిగ్ ఈక్వల్ పార్ట్స్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 12 పెద్ద సమాన భాగాలు, 12 బిగ్ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయబడి ఉంటాయి. అయితే ఈ ఒక్కొక్క పెద్ద సమాన భాగాన్ని ఏమంటాము అంటే ఒక గంట అవధి అంటాం. ఒక్కొక్క పెద్ద సమాన భాగాన్ని ఒక గంట అవధి అంటాం. అలా గడియారం మొత్తం మీద 12 పెద్ద సమాన భాగాలు ఉన్నాయి. కాబట్టి ఈ గడియారములో ఉన్నటువంటి గంటల అవధులు మొత్తము ఎన్ని అంటే 12 గంటల అవధులు ఉన్నాయి అని తీసుకుంటామండి. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టూడ్. మళ్ళీ అబ్జర్వ్ చేయండి. గడియారములో ఉన్నటువంటి ముళ్ళులు వృత్తాకారములో తిరుగుతూ ఉంటాయి. ఈ వృత్తము యొక్క పరిధి అనేటువంటిది ఒక 12 పెద్ద సమాన భాగాలుగా డివైడ్ చేయబడి ఉంటుంది. ఒక్కొక్క పెద్ద సమాన భాగాన్ని ఏమంటాము అంటే ఒక గంట అవధి అంటాం. అలా గడియారములో మొత్తం మీద ఉన్న గంటల అవధులు ఎన్ని అంటే 12 గంటల అవధులు. ఓకేనా? తర్వాత మరొక అంశం ఏంటి అంటే ఈ ప్రతి గంట అవధి అనేటువంటిది తిరిగి ఎలా ఉంటుంది అంటే 5 చిన్న సమాన భాగాలుగా డివైడ్ చేయబడి ఉంటుంది. ప్రతి పెద్ద సమాన భాగము అనేటువంటిది 5 చిన్న సమాన భాగాలుగా విభజించబడి ఉంటుంది. మరి పెద్ద సమాన భాగము అనేటువంటిది 5 చిన్న సమాన భాగాలుగా విభజించబడి ఉంది అంటే మొత్తం మీద 12 పెద్ద సమాన భాగాలు ఉన్నాయి. కాబట్టి 12 × 5 మొత్తం మీద 60 చిన్న సమాన భాగాలు ఉంటాయండి. 60 చిన్న సమాన భాగాలు అనేటువంటివి మనకి ఇందులో కనిపిస్తుంటాయి గడియారంలో. మరి ప్రతి చిన్న సమాన భాగాన్ని ఏమంటాము అంటే ఒక నిమిష అవధి అంటాం. ప్రతి చిన్న సమాన భాగాన్ని ఒక నిమిషావధి అంటాం.
అలా గడియారం మొత్తం మీద ఉన్నటువంటి నిమిష అవధులు ఎన్ని అంటే 60 నిమిష అవధులు ఉన్నాయి అంటాం. 60 నిమిష అవధులు ఉన్నాయి అని చెప్పి అంటాం. ఓకేనా? మళ్ళీ అబ్జర్వ్ చేయండి. గడియారం అనేటువంటిది వృత్తాకారంగా ఉంటుంది. దీంట్లో 12 పెద్ద సమాన భాగాలు ఉంటాయి. ఒక్కొక్క భాగాన్ని 1 గంట అవధి అంటాం. అలా గడియారంలో మొత్తం మీద 12 గంటల అవధులు ఉంటాయి. ప్రతి పెద్ద సమాన భాగము అనేటువంటిది 5 చిన్న చిన్న సమాన భాగాలుగా విభజించబడి ఉంటుంది. అలా గడియారం మొత్తం మీద 12 × 5 = 60 చిన్న సమాన భాగాలను కలిగి ఉంటుంది. ప్రతి చిన్న సమాన భాగాన్ని 1 నిమిష అవధి అంటాం. అలా గడియారం మొత్తం మీద ఉన్న నిమిష అవధులు ఎన్ని అంటే 60 నిమిష అవధులు. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో దెన్ ఆఫ్టర్ యూజువల్గా మనకి గడియారములో ఉన్నటువంటి ముళ్ళులు 3 అయినప్పటికీ ప్రధానంగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేస్తాము అంటే గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు గురించి మాత్రమే చర్చిస్తాం. ఓకేనా? సో కాబట్టి ముందుగా గంటల ముళ్ళు గురించి మాట్లాడదాం. ఫస్ట్ వి ఫోకస్ ఆన్ అవర్స్ హ్యాండ్. గంటల ముళ్ళు గురించి ముందుగా మాట్లాడదామండి. గంటల ముళ్ళని ఇంగ్లీష్లో ఏమంటాము అంటే అవర్స్ హ్యాండ్ అంటాం. సో గంటల ముళ్ళు, దీనికి సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గడియారము అనుకోండి. ఓకేనా? గడియారం. సో ఇప్పుడు ఈ గడియారములో ఫర్ ఎగ్జాంపుల్ గంటల ముళ్ళు అనేటువంటిది 12 పైన ఉంది. గంటల ముళ్ళు 12 పైన ఉంది. సో ఈ 12 పైన ఉన్నటువంటి ఈ గంటల ముళ్ళు ఈ విధంగా రొటేట్ అవుతూ అంటే ఈ విధంగా రొటేట్ అవుతూ తిరిగి ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికే వచ్చిందండి. ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికే వచ్చింది. అంటే ఈ గంటల ముళ్ళు అనేటువంటిది ఏం చేసింది అంటే ఒక పూర్తి భ్రమణము చేసినట్టు. ఈ గంటల ముళ్ళు ఏం చేసింది అంటే ఒక పూర్తి భ్రమణము చేసినట్టు. అంతే కదా? ఎక్కడైతే స్టార్ట్ అయిందో తిరిగి అక్కడికే వచ్చిందండి. ఎక్కడైతే స్టార్ట్ అయిందో తిరిగి అక్కడికే వచ్చిందంటే మీనింగ్ ఏంటిది? ఒక పూర్తి భ్రమణం చేసినట్టు. సో గడియారములో ఉన్నటువంటి గంటల ముళ్ళు ఒక పూర్తి భ్రమణము చేయడానికి సాధారణంగా పట్టేటువంటి సమయం ఎంత అంటే 12 గంటలండి కదా. సాధారణంగా పట్టే సమయం ఎంత? 12 గంటలు. అంతే కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పక్కన డయాగ్రామ్లో 12 పైన ఉన్నటువంటి గంటల ముళ్ళు ఈ విధంగా తిరుగుతూ రొటేట్ అవుతూ తిరిగి మళ్ళీ 12 పైకే వచ్చింది. అంటే గంటల ముళ్ళు మొత్తం ఎన్ని గంటలు తిరిగింది? 12 గంటలు తిరిగింది. 12 గంటల్లో ఏం చేసింది? ఒక పూర్తి భ్రమణం చేసింది. ఒక పూర్తి భ్రమణం చేసింది అంటే ఇండైరెక్ట్గా ఎంత కోణాన్ని ఏర్పరిచినట్టు? 360 డిగ్రీల కోణాన్ని ఏర్పరిచినట్టు కదా. 360 డిగ్రీల కోణాన్ని ఏర్పరిచినట్టు. సో ఫైనల్గా మనం దీంట్లో ఏం కంక్లూడ్ చేయబోతున్నాము అంటే గడియారములో ఉన్నటువంటి గంటల ముళ్ళు 12 గంటల కాలంలో ఏం చేస్తుంది అంటే ఒక పూర్తి భ్రమణము చేస్తుంది లేదా 360 డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తుంది అంటాం. ఎన్ని గంటల్లో? 12 గంటల్లో. సో దీంట్లో వచ్చేటువంటి ప్రైమరీ పాయింట్ ఏంటి అంటే గడియారములో ఉన్న గంటల ముళ్ళు అనేటువంటిది 12 గంటల కాలములో 360 డిగ్రీల కోణాన్ని ఏర్పరిచింది. 12 గంటల కాలములో 360 డిగ్రీల కోణాన్ని ఏర్పరిచింది. ఇది దీనికి సంబంధించి ఇది మొదటి పాయింట్ అండి. గంటల ముళ్ళుకు సంబంధించినటువంటి మొదటి పాయింట్. తర్వాత రెండో పాయింట్ మాట్లాడుకుందాం. మరి 12 గంటల కాలంలో 360 డిగ్రీల కోణాన్ని ఏర్పరిస్తే ఓకేనా, 12 గంటల కాలంలో 360 డిగ్రీల కోణాన్ని ఏర్పరిస్తే అదే గంటల ముళ్ళు అనేటువంటిది 1 గంటలో ఎంత కోణాన్ని ఏర్పరుస్తుంది? ఓకేనా. 12 అవర్స్లో 360 డిగ్రీస్ కోణం ఫామ్ చేస్తే 1 అవర్లో ఎంత కోణం ఫామ్ చేస్తుంది అంటాం. 12 × 30 360 కాబట్టి ఇక్కడ 1 × 30 ఏమని తీసుకుంటామండి? 30 డిగ్రీస్గా తీసుకుంటాం. నాన్ మ్యాథ్స్ వాళ్ళు మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 12ని 30 టైమ్స్ గుణించాను. 12ని 30 టైమ్స్ గుణిస్తే ఏమొచ్చింది? 360 వస్తుంది. కాబట్టి పైన ఏదైతే ఆపరేషన్ అప్లై చేశానో అదే ఆపరేషన్ని డౌన్లో కూడా అప్లై చేస్తాం. 1 × 30 ఎంత? 30 డిగ్రీస్. అంటే మీనింగ్ ఏంటండి? గడియారములో ఉన్నటువంటి గంటల ముళ్ళు 1 గంట కాలములో ఎన్ని డిగ్రీల కోణాన్ని ఏర్పరిచింది? 30 డిగ్రీల కోణాన్ని ఏర్పరిచింది అంటాం. దిస్ ఈజ్ ద సెకండ్ పాయింట్ ఫ్రమ్ అవర్స్ అండ్. దీంట్లో వచ్చేటువంటి మరొక బ్యూటిఫుల్ థర్డ్ పాయింట్. ఏంటి థర్డ్ పాయింట్ అంటే 1 అవర్లో ఎంత కోణం ఫామ్ చేసింది? 1 అవర్లో 30 డిగ్రీస్ కోణం ఫామ్ చేసింది. ఎవరు? గంటల ముళ్ళు. ఇక్కడ 1 అవర్నే సింపుల్గా ఏం తీసుకోవచ్చు? నేను 60 నిమిషాలు అని తీసుకోవచ్చు కదా.
60 నిమిషాలు. సో గడియారములో ఉన్నటువంటి గంటల ముళ్ళు అనేటువంటిది 60 నిమిషాల కాలములో ఎంత కోణాన్ని ఏర్పరిచింది అంటే 30 డిగ్రీల కోణాన్ని ఏర్పరిచింది. మరి 60 నిమిషాలలో 30 డిగ్రీల కోణాన్ని ఏర్పరిస్తే అదే గంటల ముళ్ళు 1 నిమిషంలో ఎంత కోణాన్ని ఏర్పరుస్తుందో కనుక్కుందాం. 1 నిమిషంలో ఎంత కోణాన్ని ఏర్పరుస్తుంది. సో ఏం చేస్తాం ఇక్కడ సింపుల్గా 1 × 30 ఎంత 30, 30/60. 30/60 అంటే సింపుల్గా ఏమని తీసుకుంటామండి, హాఫ్ డిగ్రీగా తీసుకుంటాం. 1/2 డిగ్రీస్ అర డిగ్రీగా తీసుకుంటాం. సో ఈ 3 పాయింట్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏంటి 3 పాయింట్స్? గడియారములో ఉన్నటువంటి గంటల ముళ్ళు 12 గంటల కాలములో ఎంత కోణాన్ని ఏర్పరుస్తుంది? 360 డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తుంది. అదే గంటల ముళ్ళు 1 గంట కాలంలో ఏం చేస్తుంది? 30 డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తుంది. అదే గంటల ముళ్ళు 1 నిమిషంలో ఏం చేస్తుంది? హాఫ్ డిగ్రీ కోణాన్ని ఏర్పరుస్తుంది. ఈ విధంగా గంటల ముళ్ళకు సంబంధించి ఒక 3 పాయింట్స్ ఉంటాయండి. నిమిషాల ముళ్ళకు సంబంధించి ఒక 2 పాయింట్స్ ఉంటాయి. ఈ 3 పాయింట్స్ ప్లస్ 2 పాయింట్స్ మొత్తం ఈ 5 పాయింట్స్ని బేస్ చేసుకొని గతములో ఒక బిట్ అడిగారు. ఆ బిట్ ఏంటో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో అది మీకు అర్థం కావాలి అంటే గంటల ముళ్ళుతో పాటు నిమిషాల ముళ్ళుకు సంబంధించిన కాన్సెప్ట్ కూడా మీకు తెలియాలి. కాబట్టి నేర్చుకుందాం. నిమిషాల ముళ్ళు. ఓకేనా, నిమిషాల ముళ్ళు. దీన్నే ఇంగ్లీష్లో ఏమంటామంటే మినిట్స్ హ్యాండ్ అంటాం. నిమిషాల ముళ్ళని ఇంగ్లీష్లో మినిట్స్ హ్యాండ్ అంటాం. ఇంతకుముందు ఏ విధంగా అయితే వృత్తం తీసుకొని డిస్కస్ చేసామో అదేవిధంగా డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గడియారములో ఉన్నటువంటి నిమిషాల ముళ్ళు అనేటువంటిది 12 పైన ఉంది అనుకుందాం. గడియారములో ఉన్నటువంటి నిమిషాల ముళ్ళు అనేటువంటిది 12 పైన ఉంది. 12 పైన ఉన్న ఈ నిమిషాల ముళ్ళు ఈ విధంగా రొటేట్ అవుతూ తిరిగి మళ్ళీ 12 పైకే వచ్చింది. అంటే నిమిషాల ముళ్ళు అనేటువంటిది ఏం చేసింది అంటే ఒక పూర్తి భ్రమణము చేసింది కదా. అర్థమవుతుందా మీకు మీనింగ్ ఏంటో? ఒక పూర్తి భ్రమణము చేసింది. ఎవరు చేశారు? నిమిషాల ముళ్ళు చేసింది. నిమిషాల ముళ్ళు ఒక పూర్తి భ్రమణము చేయాలి అంటే ఎన్ని గంటల పాటు తిరగాలి? 1 గంట పాటు తిరగాలి, అంతే కదా. ఎక్కడైతే నిమిషాల ముళ్ళు ఎక్కడైతే ప్రారంభమైందో తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చింది అంటే నిమిషాల ముళ్ళు ఇండైరెక్ట్గా ఎన్ని నిమిషాలు తిరిగినట్టు? 60 నిమిషాలు తిరిగినట్టు, లేదా 1 అవర్ పాటు తిరిగినట్టు. కాబట్టి నిమిషాల ముళ్ళు అనేటువంటిది ఫైనల్గా ఏం కంక్లూడ్ చేస్తాము అంటే నిమిషాల ముళ్ళుకు సంబంధించినటువంటి ఫస్ట్ పాయింట్, గడియారములో ఉన్నటువంటి నిమిషాల ముళ్ళు మొదటి గంట కాలములో గడియారములో ఉన్నటువంటి నిమిషాల ముళ్ళు అనేటువంటిది 1 గంట కాలములో చేసేటువంటి కోణము అనేటువంటిది ఎంతకు సమానము అంటే 360 డిగ్రీలకి సమానం. ఇది నిమిషాల ముళ్ళుకు సంబంధించినటువంటి ఫస్ట్ పాయింట్ అండి. 1 అవర్లో ఎంత ఫామ్ చేస్తుంది? 360 డిగ్రీస్ ఫామ్ చేస్తుంది. దీన్ని ఇంకా కొంత డిఫరెంట్గా మనం డిస్కస్ చేస్తే 1 అవర్ అంటే ఇండైరెక్ట్గా ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు కదా. ఇంతకుముందు ఏ విధంగా అయితే నిమిషాల పరంగా డిస్కస్ చేసామో అదేవిధంగా ట్రై చేస్తున్నా. సో ఇక్కడ 60 నిమిషాల కాలములో ఏర్పరిచేటువంటి కోణము ఎంత? 360 డిగ్రీస్. మరి 60 నిమిషాలలో 360 డిగ్రీస్ ఫామ్ చేస్తే 1 నిమిషములోనే ఎంత ఫామ్ చేస్తుందో చూద్దాం. 60 నిమిషాలలో 360 డిగ్రీస్ ఫామ్ చేస్తే 1 నిమిషంలోనే ఎంత ఫామ్ చేస్తుందో చూద్దాం. ఏం చేస్తాం అప్పుడు? 1 × 360 అంటే 360/60. 360/60 అంటే ఏమవుతుందండి? 6 డిగ్రీస్. దట్స్ ఆల్. సో ఇది నిమిషాల ముళ్ళుకు సంబంధించినటువంటి 2 పాయింట్స్ అండి. మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. గంటల ముళ్ళుకు సంబంధించిన 3 పాయింట్స్ ఏంటండి? గడియారములో ఉన్న గంటల ముళ్ళు 12 గంటల కాలములో 360 డిగ్రీల కోణాన్ని ఏర్పరిచింది. అదే గడియారములో ఉన్న గంటల ముళ్ళు 1 గంట కాలములో 30 డిగ్రీల కోణాన్ని ఏర్పరిచింది. అదే గంటల ముళ్ళు 1 నిమిష కాలములో అర డిగ్రీ కోణాన్ని ఏర్పరిచింది. హాఫ్ డిగ్రీ కోణాన్ని ఫామ్ చేసింది. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి గడియారములో ఉన్నటువంటి నిమిషాల ముళ్ళు 1 గంట కాలములో పూర్తి భ్రమణము చేసింది. అనగా 1 గంట కాలములో 360 డిగ్రీల కోణాన్ని ఏర్పరిచింది. మరి 1 గంట అంటే మీనింగ్ 60 మినిట్సే కదా. 60 నిమిషాలలో ఎంత కోణం తిరిగింది? 360 డిగ్రీస్ తిరిగింది. 60 నిమిషాలలో 360 డిగ్రీస్ తిరిగితే 1 నిమిషంలో ఎంత తిరుగుతుంది? ఏంటి మీ ఆన్సర్? 6 డిగ్రీస్. ఓకే, సో ఇప్పుడు ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని ఒక చిన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం. ఏంటదంటే సాపేక్ష వేగము అంటామండి. సాపేక్ష వేగము. ఈ సాపేక్ష వేగాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే రిలేటివ్ స్పీడ్ అంటాం.
ఈ సాపేక్ష వేగానికి సంబంధించే గతంలో మనకి ఒక బిట్టు అడిగారు. ఏమిటి సాపేక్ష వేగము అంటే గడియారములో ఉన్నటువంటి నిమిషాల ముళ్ళు అనేటువంటిది 1 నిమిష కాలములో గంటల ముళ్ళు కన్నా ఎంతైతే కోణం ఎక్కువగా తిరుగుతుందో దాన్నే ఆ 2 ముళ్ళల యొక్క సాపేక్ష వేగం అంటామండి. యూజువల్గా సాపేక్ష అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే కంపేర్ చేయడం, పోల్చడం. సాపేక్ష అంటే పోల్చడం. మరి సాపేక్ష వేగము అంటే నేను వేటిని కంపేర్ చేస్తున్నా? వేగాలను కంపేర్ చేస్తున్నా. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఏ వేగాలను కంపేర్ చేస్తున్నా? గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు పొందేటువంటి వేగాలను కంపేర్ చేస్తున్నా. ఓకే, సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ముందుగా గడియారములో ఉన్నటువంటి నిమిషాల ముళ్ళు. గడియారములో ఉన్నటువంటి నిమిషాల ముళ్ళు ఏ ముళ్ళు అండి? నిమిషాల ముళ్ళు. 1 నిమిష కాలములో తిరిగేటువంటి కోణము ఎంత అంటే 6 degrees. గడియారములో ఉన్నటువంటి నిమిషాల ముళ్ళు 1 నిమిషంలో చేసే కోణము ఎంత అంటే 6 degrees. మరి ఇదే గడియారములో ఉన్నటువంటి గంటల ముళ్ళు 1 నిమిషంలో చేసే కోణము ఎంత అంటే 1/2 degree. నిమిషాల ముళ్ళు అనేటువంటిది 6 degrees తిరిగేలోగా గంటల ముళ్ళు జస్ట్ 1/2 degree మాత్రమే తిరిగింది. కాబట్టి ఆ నిమిష కాలములో గంటల ముళ్ళుతో కంపేర్ చేస్తే నిమిషాల ముళ్ళు అనేటువంటిది ఎన్ని డిగ్రీస్ అదనంగా తిరిగింది అంటే 5/1/2 degrees అనేటువంటిది అదనంగా తిరిగింది అంటామండి. ఇగో ఈ 5.5 డిగ్రీలనే ఆ 2 ముళ్ళల యొక్క సాపేక్ష వేగము అంటాం, రిలేటివ్ స్పీడ్ అంటాం. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు ఇచ్చాను ఆల్రెడీ. చూడండి ఇక్కడ ఏం రాసాం? ఈ 1/2 degree ఏంటిది? గంటల ముళ్ళు 1 నిమిషంలో తిరిగేటువంటి కోణం. గంటల ముళ్ళు 1 నిమిషంలో తిరిగేటువంటి కోణం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఏంటి? నిమిషాల ముళ్ళు అనేటువంటిది 1 నిమిషంలో తిరిగేటువంటి కోణం. నిమిషాల ముళ్ళు అనేటువంటిది 1 నిమిషంలో తిరిగేటువంటి కోణం. సో కాబట్టి ఈ విధంగా నిమిషాల ముళ్ళు అనేటువంటిది 1 నిమిష కాలములో గంటల ముళ్ళు కన్నా ఎంత కోణం ఎక్కువ తిరుగుతుంది? 5.5 degrees ఎక్కువ కోణం తిరుగుతుంది. ఈ 5.5 degreesని ఏమంటాము అంటే ఆ 2 ముళ్ళల యొక్క సాపేక్ష వేగము, రిలేటివ్ స్పీడ్ అని చెప్పి తీసుకుంటాం. ఓకేనా? ఇది గుర్తుంచుకోండి. ఇది కోణం పరంగా. కోణం పరంగా కాకుండా మనం సింపుల్గా నిమిషాల పరంగా కూడా వెళ్ళొచ్చు. నిమిషాల పరంగా కూడా వెళ్ళొచ్చు. ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. లెట్స్ సీ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమయం అనేటువంటిది ఎగ్జాక్ట్లీ 12 o'clock అయింది అనుకుందాం. సమయము అనేటువంటిది ఎగ్జాక్ట్గా ఎంత అయిందండి? 12 o'clock అయింది అనుకుందాం. అంటే 12 o'clock అంటే మీనింగ్ ఏంటిది? గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు రెండు కూడా ఒకదానిపైన ఒకటి ఓవర్లాప్ అయి ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? 12 o'clock వైపు ఉన్నాయి. ఓకేనా? మరి ముందుగా ఇవి రెండు ఏకీభవించిన తర్వాత ముందుగా ఏ ముళ్ళు మూవ్ అయింది? నిమిషాల ముళ్ళు కొంత స్పీడ్గా మూవ్ అవుతుంది కాబట్టి ముందుగా ఏ ముళ్ళు మూవ్ అయింది? నిమిషాల ముళ్ళు మూవ్ అయింది. ఈ విధంగా నిమిషాల ముళ్ళు రొటేట్ అవుతూ వస్తుందండి. నిమిషాల ముళ్ళు రొటేట్ అవుతూ మళ్ళీ ఎక్కడికి వచ్చిందంటే 12 పైకే వచ్చింది. నిమిషాల ముళ్ళు ఎన్ని నిమిషాలు తిరిగింది? 60 నిమిషాలు తిరిగింది. నిమిష అవధులు 60 minute స్పేసెస్. నిమిషాల ముళ్ళు అనేటువంటిది ఈ 60 నిమిషాల కాలములో 60 నిమిష అవధులు తిరిగింది. మరి నిమిషాల ముళ్ళు తిరుగుతూ వస్తూ ఉన్నప్పుడు గంటల ముళ్ళు అక్కడే ఉంటుందా? 1 పైకి వెళ్తుందా అంటే సింపుల్గా ఎక్కడికి వెళ్తుందండి? 1 పైకి వెళ్తుంది. 12 పైన ఉన్న ఈ గంటల ముళ్ళు 1 పైకి వెళ్ళిందంటే ఎన్ని నిమిష అవధులు తిరిగింది? ఓన్లీ జస్ట్ 5 నిమిష అవధులు మాత్రమే తిరిగింది కదా. ఓన్లీ 5 నిమిష అవధులు మాత్రమే తిరిగింది. కాబట్టి మనం సింపుల్గా ఏం చెప్తామండి? గడియారములో ఉన్నటువంటి నిమిషాల ముళ్ళు అనేటువంటిది గంటల ముళ్ళు కన్నా ఎన్ని నిమిష అవధులు ఎక్కువగా తిరుగుతుంది అంటే 5 నిమిష అవధులు అనేటువంటిది ఎక్కువగా తిరుగుతుంది. సో దీన్ని కూడా ఏం చెప్తామంటే ఆ 2 ముళ్ళల యొక్క సాపేక్ష వేగం అని చెప్తాం. ఇదేమో కోణం పరంగా, అదేమో వేగం పరంగా. మళ్ళీ అబ్జర్వ్ చేయండి, చాలా బ్యూటిఫుల్ పాయింట్. మళ్ళీ అబ్జర్వ్ చేయండి. సో సింపుల్గా గడియారములో ఉన్నటువంటి నిమిషాల ముళ్ళు అనేటువంటిది 1 గంట కాలములో ఎన్ని నిమిష అవధులు తిరిగింది? 60 నిమిష అవధులు తిరిగింది. అదే గడియారములో ఉన్నటువంటి గంటల ముళ్ళు అనేటువంటిది 1 గంట కాలములో ఎన్ని నిమిష అవధులు తిరిగింది? జస్ట్ 5 నిమిష అవధులు మాత్రమే తిరిగింది. ఇది 60 minute స్పేసెస్ కవర్ చేసేలోగా అది జస్ట్ ఓన్లీ 5 minute స్పేసెస్ మాత్రమే కవర్ చేసింది. కాబట్టి 60 - 5 ఏమని తీసుకుంటాం? 55 minute స్పేసెస్.
కాబట్టి గడియారములో ఉన్నటువంటి నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు కన్నా 1 గంట కాలములో 55 నిమిష అవధులను అధికంగా తిరుగుతుంది. దీనినే ఆ ముళ్ళుల యొక్క సాపేక్ష వేగము అని మనం చెప్తాం. ఇదేమో నిమిషాల పరంగా, ఇది దేని పరంగా? కోణాల పరంగా. ఇది దానికి సంబంధించి. తర్వాత దీంట్లో వచ్చేటువంటి మరొక బ్యూటిఫుల్ పాయింట్ ఏంటి అంటే, యూజువల్గా ఈ గడియారములో ఉన్నటువంటి గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు అనే భావనని బేస్ చేసుకొని మనకి కొన్ని అప్లికేషన్లు కూడా ఉంటాయి. ఈ అప్లికేషన్స్ని మనం టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 అని చెప్పేసి అందులో గ్రాడ్యువల్గా డిస్కస్ చేయబోతాం. ఫర్ ఎగ్జాంపుల్ గంటల ముళ్ళు మార్నింగ్ 5 o'clock నుంచి మార్నింగ్ 5 o'clock నుంచి 12 noon వరకు ఎన్ని డిగ్రీలు తిరిగింది, లేదా నిమిషాల ముళ్ళు అనేటువంటిది మార్నింగ్ 6:30 AM నుంచి 6:40 AM వరకు ఎన్ని నిమిషాల అవధులు తిరిగింది అని చెప్పేసి ఈ విధంగా మనం యూజువల్గా కొన్ని అంశాలు నేర్చుకుంటూ ఉంటాం. అవన్నీ మనకు బిట్స్ వస్తుంటాయి. ఆ బిట్స్లో మనం అక్కడ నేర్చుకుంటాం. సో ఇక్కడ దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనకి గడియారములో ఉన్నటువంటి నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు, గడియారములో ఉన్నటువంటి నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు అనేటువంటివి తిరుగుతూ ఉన్నప్పుడు ప్రధానంగా ఒక 3 సందర్భాలు ఎదురవుతాయండి. గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళులు రొటేట్ అవుతూ ఉన్నప్పుడు ప్రధానంగా ఒక 3 సందర్భాలు ఎదురవుతాయి. ఏంటా 3 సందర్భాలు అంటే, 2 ముళ్ళులు ఏకీభవించవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే 12 o'clock. 12 o'clock అయినప్పుడు ఆ 2 ముళ్ళు ఎలా ఉంటాయండి? ఏకీభవిస్తాయి. ఇది మొదటి అంశం. రెండో అంశం ఏంటి అంటే, ఆ 2 ముళ్ళు కూడా వ్యతిరేకంగా ఉంటాయండి. వ్యతిరేకంగా అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి 6 o'clock అండి. గడియారములో సమయము 6 గంటలు అయినప్పుడు గంటల ముళ్ళేమో 6 పైన ఉంటే నిమిషాల ముళ్ళు ఎక్కడుంటుంది? 6 పైన ఉంటుంది. 2 ముళ్ళు ఎలా ఉంటాయి మరి? ఆపోజిట్గా ఉంటాయి కదా. తర్వాత 2 ముళ్ళు కూడా లంబంగా ఉండడము అంటే మీరు 3 o'clock తీసుకున్నా పర్లేదు, లేదా 9 o'clock తీసుకున్నా పర్లేదు. సో 2 సందర్భాల్లో కూడా గడియారములో ఉన్న ఈ 2 ముళ్ళు కూడా ఎలా ఉంటాయంటే లంబంగా ఉంటాయండి. ఓకేనా. సో ఈ 3 అంశాలు, గడియారములో ఉన్నటువంటి గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు ప్రధానంగా 3 సందర్భాలు ఎదురవుతాయి. ప్రధానంగా ఎన్ని సందర్భాలండి? 3 సందర్భాలు ఎదురవుతాయి. మొదటి సందర్భం ఏంటి అంటే, 2 ముళ్ళులు కూడా ఏకీభవించడము అంటాం. ఏకీభవించడం. సో ఇక్కడ ఏకీభవించడము అన్న, లేదా ఆ 2 ముళ్ళులు ఏకీభవించినప్పుడు వాటి మధ్య ఉండే కోణం ఎంతకు సమానం? 0 degreesకి సమానం. 2 ముళ్ళులు ఏకీభవించడము అన్నా వాటి మధ్య ఉన్నటువంటి కోణము అనేటువంటిది 0 degrees అన్నా సేమ్. ఇది ఏకీభవించడానికి సంబంధించి. తర్వాత 2 ముళ్ళులు ఎలా ఉండొచ్చు అంటే వ్యతిరేక దిశలో ఉండొచ్చు అండి. ఓకేనా. 2 ముళ్ళు ఎలా ఉండొచ్చు అండి? వ్యతిరేక దిశలో ఉండవచ్చు. వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 6 o'clock. మరి 6 o'clock అయినప్పుడు ఆపోజిట్గా ఉంటాయి కాబట్టి వాటి మధ్య ఏర్పడే కోణం ఎంతకు సమానం అంటే 180 degreesకి ఈక్వల్ అండి. ఓకేనా. 180 degreesకి ఈక్వల్. సో ఇది దానికి సంబంధించి. మరి 2 ముళ్ళు ఎలా ఉండొచ్చు అంటే లంబంగా ఉండొచ్చు అండి. 2 ముళ్ళు ఎలా ఉండొచ్చు? లంబంగా ఉండొచ్చు. 2 ముళ్ళు లంబంగా ఉన్నప్పుడు వాటి మధ్య ఏర్పడే కోణము అనేటువంటిది ఎంతకు సమానం అండి? 90 degreesకి ఈక్వల్. ఓకేనా. సో ఈ విధంగా గడియారములో ఉన్నటువంటి గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు ప్రధానంగా మనకి ఎన్ని సందర్భాలు ఎదురవుతాయి? 3 సందర్భాలు ఎదురవుతాయి. ఏంటవి? ముళ్ళులు ఏకీభవించడం, లేదా వ్యతిరేకంగా ఉండడం, లేదా లంబంగా ఉండడం. ఏకీభవించడము అన్నా వాటి మధ్య ఉన్నటువంటి కోణము 0 degrees అన్నా సేమ్. వ్యతిరేక దిశలో ఉండడము అన్నా 180 degrees అన్నా సేమ్. లంబంగా ఉండడము అన్నా 90 degrees అన్నా మనం సేమ్గా తీసుకుంటాం. ఇది దీనికి సంబంధించి. సో ఇట్లా 3 ముళ్ళు రొటేట్ అవుతూ ఉన్నప్పుడు మనకు ప్రధానంగా ఎదురయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఇవి. ఓకే. సో వీటి గురించి కొంత డీటెయిల్డ్గా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఈ డీటెయిల్డ్గా చూసే ప్రయత్నాలపైన కూడా గతంలో అడిగారు బిట్స్. ఏకీభవించిన పైన కాన్సెప్ట్స్, వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు కాన్సెప్ట్స్, లంబంగా అన్నప్పుడు కూడా వాటిపైన కాన్సెప్ట్స్ అనేటువంటివి గతంలో ఎగ్జామ్స్లో అడిగారు. అవన్నీ కూడా మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా దేనిపైన ఫోకస్ చేయండి? ఫస్ట్ వన్ వచ్చేసి ఏకీభవించడము. దేనిపైన అండి? ఏకీభవించడం అంటాం. సో ఇక్కడ ఏకీభవించడము అన్న
ముళ్ళల మధ్య కోణం అనేటువంటిది 0 డిగ్రీలుగా ఉండడం అన్న సేమ్ మీనింగ్. ఓకే, కాబట్టి వాటి గురించి ఒకసారి మాట్లాడదాం. ఏకీభవించడము, ఏకీభవించడము అన్న లేదా వాటి మధ్య ఉన్నటువంటి కోణము అనేటువంటిది 0 డిగ్రీలుగా ఉండడము అన్న సేమ్. దీంట్లో ప్రధానంగా ఒక 3 అంశాలు మాట్లాడదాం. మొదటి అంశం ఏంటి అంటే గడియారములో ఉన్నటువంటి 2 ముళ్ళు. 2 ముళ్ళు అంటే మీనింగ్ ఇక్కడ గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు. సెకండ్ల ముళ్ళు గురించి మనం మాట్లాడుకోం. ఓకేనా? గడియారములో ఉన్నటువంటి గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు ప్రతి 1 అవర్కి అండి. గడియారములో ఉన్నటువంటి గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు ప్రతి 1 గంట సమయానికి ఎన్నిసార్లు ఏకీభవిస్తాయి అంటే ఒకసారి ఏకీభవిస్తుందండి. ఎవ్రీ 1 అవర్కి 1 టైం కోయిన్సైడ్ అవుతుంది. గడియారములో ఉన్నటువంటి గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు రెండూ కూడా ప్రతి 1 గంట సమయానికి ఒకసారి మాత్రమే ఏకీభవిస్తాయి. మరి ఇప్పుడు నాకు చెప్పండి, 1 గంటకు ఒకసారి ఏకీభవించినప్పుడు మరి మొత్తం మీద 12 గంటల సమయంలో ఎన్నిసార్లు ఏకీభవించాలి? 12 సార్లు ఏకీభవించాలి కదా. 1 అవర్కి 1 టైం కోయిన్సైడ్ అయినప్పుడు 12 అవర్స్కి ఎన్ని టైమ్స్ కావాలి? 12 టైమ్స్ కావాలి. కానీ అన్ఫార్చునేట్గా 12 టైమ్స్ కాకుండా ఎన్ని టైమ్స్ అవుతుంది అంటే 11 టైమ్సే అవుతుంది. అదేంటి సార్, 1 అవర్కి 1 టైం ఉన్నప్పుడు మరి 12 అవర్స్కి 12 టైమ్స్ ఉండాలి కదా, ఎందుకలా 11 టైమ్సే అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తాం ఇక్కడ. వీఆర్ గోయింగ్ టు సీ ద కౌంటర్ ఎగ్జాంపుల్. ఏంటా కౌంటర్ ఎగ్జాంపుల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గడియారములో సమయం అనేటువంటిది ఇప్పుడు 11 o'clock అయింది అనుకుందాం. గడియారములో సమయం ఎన్ని గంటలైంది? 11 గంటలైంది. మరి ఈ 11 గంటల మీద ఉన్నటువంటి ఈ గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు రొటేట్ అవుతూ వస్తాయి. ఈ విధంగా రొటేట్ అవుతూ వచ్చినప్పుడు ఇవి రెండు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 అవర్ తర్వాత రెండు ఎలా ఉంటాయంటే ఇవి రెండు ఏకీభవిస్తాయి కదా. 1 అవర్ తర్వాత ఇవి రెండు ఎలా ఉంటాయంటే ఏకీభవిస్తాయి. మరి ఏకీభవించినప్పుడు టైం ఎంత అయింది? 12 o'clock అయింది. మరి ఈ 11 o'clock నుండి ఈ 12 o'clock మధ్య 11 o'clock నుండి ఈ 12 o'clock మధ్య అవి రెండు ఏకీభవించాయి అంటే ఏకీభవించాయి. ఏ టైం వద్ద ఏకీభవించాయి అంటే 12 o'clock వద్ద ఏకీభవించాయి కదా. 11 నుంచి 12 వరకు 11 నుంచి 12 వరకు ఎక్కడ ఏకీభవించాయి అంటే 12 o'clock వద్ద ఏకీభవించాయి కదా. 11 నుంచి 12 ఫర్ ఎగ్జాంపుల్ టైం అనేటది 12 o'clock అయింది. మరి ఇప్పుడు టైం 12 o'clock అయినప్పుడు మళ్ళీ ఏం చేస్తుందంటే ఇవి రెండు ఏకీభవించాయి. 12 o'clock అయ్యాయి కాబట్టి రెండు ఏకీభవించాయి. రెండో సందర్భంలో ఏకీభవించిన తర్వాత ముందుగా ఏ ముళ్ళు మూవ్ అవుతుంది? ఏకీభవించిన తర్వాత ముందుగా ఏ ముళ్ళు మూవ్ అవుతుంది? స్పీడ్గా మూవ్ అయ్యేది నిమిషాల ముళ్ళు. కాబట్టి నిమిషాల ముళ్ళు స్పీడ్గా మూవ్ అయింది. రెండు ఏకీభవించినాయి ఎక్కడ? 12 o'clock వద్ద. 12 o'clock వద్ద రెండు ఏకీభవించి ఈ విధంగా రొటేట్ అవుతూ వస్తుంది. రొటేట్ అవుతూ వస్తూ ఉన్నప్పుడు తిరిగి మళ్ళీ ఏడికి వచ్చిందంటే 12 పైకి వచ్చింది. ఏ ముళ్ళు? నిమిషాల ముళ్ళు. అలా వచ్చినప్పుడు మరి గంటల ముళ్ళు 12 పైనే ఉంటుందా 1 పైకి వెళ్తుందా అంటే 1 పైకి వెళ్తుంది. మరి రెండవ సందర్భంలో నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు అవి ఎక్కడైనా కలుసుకునే అవకాశం ఉందా అంటే లేదు. కాబట్టి మీనింగ్ ఏంటిది? 11 o'clock నుండి 12 o'clock, అదేవిధంగా 12 o'clock నుండి 1 o'clock మనం తీసుకున్నప్పుడు ఈ రెండు సందర్భాలలో కూడా 2 hours 2 hours కదా. 11 to 12 1 hour, 12 to 1 1 hour, మొత్తం ఎన్ని అవర్స్? 2 hours. మరి 1 అవర్కి 1 టైం కోయిన్సైడ్ అయినప్పుడు 12 అవర్స్కి 12 టైమ్స్ కాకుండా ఎన్ని టైమ్స్ అవుతాయి? ఓన్లీ 11 టైమ్స్ మాత్రమే కోయిన్సైడ్ అవుతాయి. ఎందుకంటే ఈ 2 అవర్స్కి 2 టైమ్స్ కాకుండా ఓన్లీ 1 టైమే కోయిన్సైడ్ అవుతుంది. ఎట్ వాట్ టైం? 12 o'clock. దట్స్ వై వెరీ గుడ్ కౌంటర్ ఎగ్జాంపుల్. రెండు ముళ్ళులు ప్రతి 1 అవర్కి 1 టైం మాత్రమే కోయిన్సైడ్ అవుతాయి. ప్రతి 1 అవర్కి 12 to 1 1 సైడ్ కోయిన్సైడ్, 1 to 2 2 to 3 3 to 4 4 to 5 5 to 6 ఆ విధంగా ప్రతి ఇన్ ద స్పాన్ ఆఫ్ ఎవ్రీ 1 hour ప్రతి 1 అవర్కి 1 టైం మాత్రమే ఆ రెండు ముళ్ళు కూడా ఎలా ఉంటాయి అంటే ఏకీభవిస్తాయి. మరి 1 అవర్కి 1 టైం ఏకీభవించినప్పుడు 12 అవర్స్కి 12 టైమ్స్ కాకుండా ఓన్లీ హౌ మెనీ టైమ్స్? 11 టైమ్స్ మాత్రమే ఏకీభవిస్తాయి. బికాస్ ద కౌంటర్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించినటువంటి వెరీ గుడ్ కౌంటర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 11 to 12 అండ్ 12 to 1 ఈ 2 అవర్స్కి
2 టైమ్స్ కాకుండా ఓన్లీ 1 టైం మాత్రమే దే ఆర్ గోయింగ్ టు ఆపోజిట్ ఈచ్ అదర్, దే ఆర్ గోయింగ్ టు కోయిన్సైడ్ ఈచ్ అదర్, కోయిన్సైడ్ ఈచ్ అదర్. దట్ ఈస్ ద రీజన్. ఓకే, తర్వాత మరొక అంశం చూద్దాం. దీంట్లో ఏకీభవించడం తర్వాత మనకున్న మరొక అంశం ఏంటి అంటే వ్యతిరేకంగా ఉండడం. ఎలా ఉండడం? వ్యతిరేకంగా ఉండడం అండి. వ్యతిరేకంగా అన్న లేదా ముళ్ళుల మధ్య ఉన్న కోణము అనేటువంటిది 180 degrees అన్న సేమ్ మీనింగ్. వ్యతిరేకంగా అన్న వాటి మధ్య ఉన్నటువంటి కోణము అనేటువంటిది 180 అన్న సేమ్ మీనింగ్. సో ఇక్కడ కూడా గడియారములో ఉన్నటువంటి గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు, రెండు ముళ్ళులు కూడా ప్రతి 1 అవర్కి ఎన్నిసార్లు వ్యతిరేకంగా ఉంటాయి అంటే ఒకసారి మాత్రమే వ్యతిరేకంగా ఉంటాయి. ఫర్ ఎవ్రీ 1 అవర్, ఫర్ ఎవ్రీ 1 అవర్ ఒకసారి మాత్రమే ఆపోజిట్గా ఉంటాయి. మరి ఎవ్రీ 1 అవర్కి 1 టైం ఆపోజిట్గా ఉన్నప్పుడు మొత్తం మీద 12 అవర్స్కి ఎన్ని టైమ్స్ ఆపోజిట్గా ఉండాలి? 12 టైమ్స్ ఆపోజిట్గా ఉండాలి. 12 టైమ్స్ ఆపోజిట్గా ఉండక మళ్ళీ ఎలా ఉంటుంది అంటే 11 టైమ్స్ మాత్రమే ఆపోజిట్గా ఉంటాయి. అదేంటి ఇక్కడ కూడా మరి 1 అవర్కి 1 టైం ఉన్నప్పుడు 12 అవర్స్కి 12 టైమ్స్ ఉండాలి, కానీ ఎందుకు 11 టైమ్స్ అంటే ఫర్ దిస్ ఆల్సో వీఆర్ హ్యావింగ్ కౌంటర్ ఎగ్జాంపుల్. ఏంటా కౌంటర్ ఎగ్జాంపుల్ అంటే ఇంతకుముందు ఏమని చెప్పాం మనం? సో ఇంతకుముందు స్లైడ్లో ఏమని డిస్కస్ చేసాం? 11 o'clock to 12 o'clock, 12 o'clock to 1 o'clock, మొత్తం ఎన్ని అవర్సు? 2 అవర్సు. ఆ 2 అవర్స్కి 2 టైమ్స్ కాకుండా ఎన్ని టైమ్స్? ఓన్లీ 1 టైం మాత్రమే దే ఆర్ కోయిన్సైడ్. సేమ్ అదే ప్రొసీజర్లో మరి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సమయం అనేటువంటిది ఇక్కడ 5 to 6 తీసుకుందాం. ఇక్కడ 5 o'clock ఉంది, 6 o'clock ఉంది, 7 o'clock ఉంది. సో దీనికి సంబంధించిన కౌంటర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే 5 to 6, అదేవిధంగా 6 to 7. ఓకేనా? 5 to 6, అదేవిధంగా 6 to 7. 5 to 6 అంటే 1 అవరు, 6 to 7 అంటే 1 అవరు. 1 అవరు ప్లస్ ఈ 1 అవర్ మొత్తం ఎన్ని అవర్సు? 2 అవర్సు. ఓకేనా? మరి 2 అవర్స్కి ఈ 2 అవర్స్కి 1 అవర్కి 1 టైం ఆపోజిట్గా ఉన్నప్పుడు ఈ 2 అవర్స్కి ఎన్ని టైమ్స్ ఆపోజిట్గా ఉండాలి? 2 టైమ్స్ ఆపోజిట్గా ఉండాలి. కానీ 2 టైమ్స్ ఆపోజిట్గా ఉండకుండా ఓన్లీ 1 టైం మాత్రమే ఆపోజిట్గా ఉంటాయి. ఎక్కడ ఆపోజిట్గా ఉంటాయి అంటే ఎగ్జాక్ట్లీ 6 o'clock వద్ద మాత్రమే దే ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. 6 o'clock వద్ద మాత్రమే దే ఆర్ గోయింగ్ టు ఆపోజిట్ ఈచ్ అదర్. కాబట్టి 1 అవర్కి 1 టైం ఆపోజిట్గా ఉన్నప్పుడు ఈ 2 అవర్స్కి 2 టైమ్స్ కాకుండా ఓన్లీ 1 టైం మాత్రమే ఆపోజిట్గా ఉంది. కాబట్టి 1 అవర్కి 1 టైం ఆపోజిట్గా ఉన్నప్పుడు ఈ మొత్తం మీద 12 అవర్స్కి ఎన్ని టైమ్స్ అండి? 11 టైమ్స్ మాత్రమే ఆ రెండు ముళ్ళు ఎలా ఉంటాయి? వ్యతిరేకంగా ఉంటాయి. సో ఇది వ్యతిరేకంగా సంబంధించిన కాన్సెప్ట్. మనం ఇప్పటిదాకా ఏం డిస్కస్ చేసాం? ఒకటేమో ఏకీభవించడం చేసాం, మరొకటి ఏంటి? వ్యతిరేకంగా. ఏకీభవించడము అంటే 1 అవర్కి 1 టైమే, ఆ తర్వాత వ్యతిరేకంగా అన్న 1 అవర్కి 1 టైమే. కానీ 1 అవర్కి 1 టైం ఉన్నప్పుడు 12 అవర్స్కి 12 టైమ్స్ కాకుండా ఓన్లీ 11 టైమ్సే. ఇక్కడ మీరు ఒక డే తీసుకుని అనుకోండి, 24 అవర్స్ తీసుకున్నప్పుడు ఎన్ని టైమ్స్? 22 టైమ్స్. ఇంతకుముందు ప్రీవియస్ దాంట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏకీభవించడము అన్నప్పుడు 12 అవర్స్కి 11 టైమ్స్ అయితే మరి 24 అవర్స్కి మొత్తం ఎన్ని టైమ్స్? 22 టైమ్స్. ఓకేనా? అలా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో ఉన్నటువంటి మరింత ఇన్ఫర్మేషన్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.